భారతీయులకి ఇదొక ఊరట. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి స్వదేశానికి రావడం మొదలుపెట్టారు. దీంతో భారత్లో అనేక విమానాశ్రయాలు ఇలా స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాస భారతీయులతో కిటకిటలాడుతున్నాయి. కాగా మొత్తంగా గల్ఫ్ దేశాల్లో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నట్టుగా సమాచారం. భారతదేశానికి శుభవార్త. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి స్వదేశానికి రావడం మొదలెట్టారు. నానా విధాలుగా ఇబ్బంది పడి వీరు భారత్కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత్లోని అనేక ప్రముఖ విమానాశ్రయాలు పశ్చిమాసియా దేశాల నుంచి వస్తున్న భారతీయులతో కిటకిటలాడుతున్నాయి. సదరు భారతీయ విమానాశ్రయాల్లో ఎటు చూసినా గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వస్తున్న భారతీయులే కనిపిస్తున్నారు. పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలు అక్కడున్న భారతీయులను అప్రమత్తం చేసి అడ్వైజరీ జారీ చేశాయి. ఇదిలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కువ సంఖ్యలో భారతీయులున్నారు. ఇక్కడ దాదాపు 43,26,000 మంది భారతీయులున్నట్టు సమాచారం. కాగా వీరి యోగక్షేమాల గురించి యుఏఈ పాలకులతో పాటు అధికార వర్గాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపాయి. యుఏఈ తర్వాత భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉంది సౌదీ అరేబియాలోనే. ప్రధానంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. రకరకాల పనులు చేసుకుంటూ రియాద్లో భారతీయులు జీవితం గడుపుతుంటారు. ఆ తర్వాత కువైట్ దేశంలో అత్యధికంగా భారతీయులున్నారు. కువైట్ దేశంలో దాదాపు 10.36 లక్షల మంది భారతీయులున్నట్టు సమాచారం. అంతేకాదు వీరిలో తెలంగాణకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉండే అవకాశాలున్నాయి. బ్రతుకుదేరు వెతుక్కుంటూ తెలంగాణ నుంచి ప్రతి ఏడాది కువైట్కు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఆ తర్వాత బహ్రెయిన్లో 3 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులున్నారు. బహ్రెయిన్కు భారతీయులు వెళ్లడం ఇటీవల కాలంలో జోరందుకుంది. అలాగే ఖతార్, ఒమన్, ఇరాక్లోని భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటితో పాటు ఇజ్రాయెల్తో తలబడుతున్న ఇరాన్లో కూడా భారతీయులున్నారు. ఇరాన్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ఇజ్రాయెల్లోనూ భారతీయులున్నారు. ఇజ్రాయెల్లో కూడా 10,000 మందికి పైగా భారతీయులున్నట్టు సమాచారం. వీరంతా ఎక్కువగా రాజధాని నగరమైన టెల్ అవీవ్లో రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది వరకు భారతీయులున్నారని కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రధాన కారణం ఆయా దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుబడి ఉండడమే. ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పెద్ద ఎత్తున భారతీయులు చిక్కుకున్నారు. అలాగే దుబాయ్లోనూ పలువురు భారతీయులు చిక్కుబడిపోయారు. వీరిలో పివి సింధు సహా అనేక మంది ప్రముఖులున్నారు. కాగా వీరంతా భారత్కు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. అయితే మరికొంతమంది రావాల్సి ఉందని భారత్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గత 4 రోజులుగా పశ్చిమాసియా భగ్గున మండిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన వారి బంధుమిత్రులు ఇక్కడ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కాగా విమానాల్లో నుంచి తమ వారు దిగుతుంటే వారిని చూసి బంధుమిత్రుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక పెద్ద ఆపద నుంచి తమ వారు బయటపడ్డారన్న ఫీలింగ్ వారి కళ్లలో కనిపించింది. ఏదేమైనా ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల నుంచి తమ వారు తిరిగి రావడంతో ఇక్కడి భారతీయుల ఆనందానికి అంతే లేదు.